ఇరుముడి సినిమాకి వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజన్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. సినిమా అయితే చాలా 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 బాగుంది. అసలు రవణ దగ్గర నుంచి ఇలాంటి సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే కదన్నా మాకు కావాల్సింది. అండ్ అలాగే డైరెక్టర్ శివ నిర్మాణ గురించి చెప్పుకోవాలి. ఆయన ఇంత ముందు నిన్ను కోరి, ఖుషి, మజిలీ లాంటి లవ్ స్టోరీ సినిమా తీశారు కానీ ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా తీయడం ఇదే ఫస్ట్ టైం. సో సినిమా అయితే చాలా చాలా బాగుంది గాయస్. సో ఎందుకు బాగుందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో సినిమా గురించి చెప్పాలంటే సింపుల్ స్టోరీ అన్నమాట. హీరోకి ఒక కూతురు ఉంటుంది. తనకి కూతురు అంటే పిచ్చి ప్రేమ. అయితే ఏంటంటే ఎప్పుడు తాగుతూ ఉంటాడు. తాగుడు మానేయడం కోసం సంవత్సరంలో 45 డేస్ అయ్యప్ప మాలలో ఉంటాడు. ఇలాంటి ఒక ఫ్యామిలీ ఉన్న ఊర్లో ఏం జరిగింది, ఆ తర్వాత ఏమిందో తెలుసుకోవాలంటే మీరు ఇరుముడి సినిమా చూడాల్సిందే. సో స్టార్టింగ్ సీన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత రవణ ఇంట్రడక్షన్, ఫాదర్ అండ్ డాటర్ మధ్య వచ్చే సీన్స్, అలా మూవీ చకచగా వెళ్ళిపోతుంది. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే మీకు ఎక్కడ బోర్ అనిపించదు. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఉంటాయి. అవి చూస్తున్నంత సేపు నాకైతే రాక్షసుడు సినిమా గుర్తుకు వచ్చింది. సో ఆ సినిమా చూస్తున్నంత సేపు ఎలా అయితే ఫీల్ అయ్యానో ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా సేమ్ అలానే ఫీల్ అయ్యాను. మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టు, మీరు ఎక్కడ కూడా స్కిప్ కూడా చేయరు సినిమాని. సో అలాగే అయ్యప్ప స్వామి గురించి 2 సాంగ్స్ ఉంటాయి. 2 సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం అయ్యప్ప మాలేసే భక్తులకు ఈ 2 సాంగ్స్ మంచి ఎనర్జీ ఇస్తాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇక మాట్లాడుకోవాల్సింది సెకండ్ హాఫ్ గురించి. మీకు సెకండ్ హాఫ్ అనేది ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. మీరు ముందుకు వెళ్ళకపోతే చాలా కొత్త కొత్త ట్విస్టులు రివీల్ అవుతాయి. అసలు మీకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. వామో ఏంట్రా బాబు ఈ ట్విస్టులు అనుకుంటారు. ఒక్కసారి కూర్చున్నారంటే క్లైమాక్స్ వరకు ఎక్కడ మీరు లేరు కూడా లేరు. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మూవీ. అలా ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. క్లైమాక్స్ అనేది ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది. సో థియేటర్ లో క్లైమాక్స్ చూసి అందరూ ఎమోషనల్ అవుతారు. సో ఓవరాల్ గా రవణ ఫ్యాన్స్ కి పండగ అనమాట. ఏ మాత్రం డౌటే లేదు, ఈ సినిమా పక్క బ్లాక్ బస్టర్. సో ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే కెమెరా వరకు చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే నైట్ సీన్స్, ఫైట్ సీన్స్ చాలా బాగా అనిపిస్తాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గురించి చెప్పుకోవాలి. ఆయన సాంగ్స్ మాత్రం ఏ మాత్రం పేరు పెట్టికి లేదు భయ్య. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇక డైరెక్టర్ శివ నిర్మాణ గురించి మాట్లాడాలి. అసలు ఆయన దగ్గర నుంచి ఇలాంటి మూవీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి ఒక కంటెంట్ తో అందరినీ షాక్ గురి చేశాడు. ఇక ఈ సినిమాకి వెళ్ళాలా వద్దని కన్ఫ్యూజన్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. సో ఇది గాయస్ ఇరుముడి సినిమా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.